నెక్స్ట్ క్వశ్చన్ సబ్ట్రాక్ట్. కింద మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చిండు, సబ్ట్రాక్ట్ చేయమంటుండు. 3/4ని 1/3, ఇక్కడ ఫ్రమ్ ఉంది. ఫ్రమ్ అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ 3/4ని 1/3లోకి వెళ్ళి మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ 3/4లోంచి 1/3 కాదు, 1/3లోంచి 3/4. దీంట్లో మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అంటే ఇక్కడ మనం ఫస్ట్ రాసుకోవాల్సిన ఫ్రాక్షన్ ఏంటి, 1/3 మైనస్ 3/4. ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే మనకి 3 4 జా 12 వస్తుంది. కాబట్టి 12 3 4 జా 12 కాబట్టి 4 1 జా 4, 4 3 జా 12 కాబట్టి 3 3 జా 9, 4 మైనస్ 9. ఇప్పుడు 4లోంచి 9 తీసేయండి, మనకి -5 వస్తుంది. -5/12. ఫస్ట్ వన్కి ఆన్సర్ -5/12. నెక్స్ట్ ఈ 2లోంచి -32/13ని సబ్ట్రాక్షన్ చేయాలి. మరి 2 అనేది ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 2/1 అవుతుంది. దాంట్లోంచి -32/13ని మనం మైనస్ చేయాలి. ఇక్కడ డినామినేటర్ని చెక్ చేసుకొని ఇది బిగ్ ఇది స్మాల్ అని మీరు క్లారిటీకి రావద్దు. యాక్చువల్గా ఫ్రాక్షన్ అనేది సింప్లిఫై చేసి ఉంటుంది, దాని యాక్చువల్ వాల్యూ వేరే ఉంటుంది. ఇప్పుడు ఈ 2/1లోంచి -32/13 మైనస్ చేయాలంటే ఫస్ట్ ఈ రెండింటికి ఎల్సిఎం 1 × 13 13. సో ఇవన్నీ 13 మల్టిప్లికేషన్ చేస్తే మనకి 13 వచ్చింది. కాబట్టి ఈ 2ని కూడా 13తో మల్టిప్లికేషన్ చేయాలి. 2 13 అంటే 26. నెక్స్ట్ ఈ 13ని 1తో మల్టిప్లికేషన్ చేస్తే 13 వచ్చింది. కాబట్టి ఈ 32ని కూడా 1తో మల్టిప్లికేషన్ చేస్తే 32. అయితే ఇక్కడ +32 నేను ఎందుకు రాసుకున్నానంటే ఇక్కడ నెగిటివ్ ఉంది, మనం ఇక్కడ చేస్తుంది నెగిటివ్, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. అందుకోసం 26 + 32 అయింది. ఇప్పుడు ఈ 26ని 32ని అడిషన్ చేస్తే మనకి 58 వస్తుంది. సో డినామినేటర్ ఈజ్ 13. అంటే ఇప్పుడు సెకండ్ వన్కి ఆన్సర్ 58/13. దీని తర్వాత థర్డ్ వన్ -4/7లోంచి -7ని మైనస్ చేయాలి. దానికోసం దీన్ని 7/1గా రాసుకోవాలి. -4/7 -7/1. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే మనకి 7 వస్తుంది. 7 × 1 7. కాబట్టి 7ని 1తో మల్టిప్లికేషన్ చేస్తే ఈ 7 వచ్చింది. కాబట్టి 4ని కూడా 1తో మల్టిప్లికేషన్ చేస్తే -4. నెక్స్ట్ ఈ 1ని 7తో మల్టిప్లికేషన్ చేస్తే 7 వచ్చింది. కాబట్టి ఈ -7ని కూడా 7తో మల్టిప్లికేషన్ చేయాలి. అలా చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. అందుకే ఇక్కడ +49. ఈ -4 +49, ఇక్కడ మనకు మిగిలేది +45/7. దిస్ ఈజ్ ఆన్సర్.